వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మేము ఒక ర్యాండమ్గా ఊరికే తిరగడానికి వెళ్తున్నాం అంతే. నథింగ్ వెరీ ఫ్యాన్సీ ఆర్ స్పెషల్. సో యా, కమ్ అలాంగ్. సో మేము ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి ఈ ప్లేస్కి వెళ్ళామన్నమాట. ఇది పేరు వనీల్లీనా. సో ఇక్కడ ఫ్లాన్ పాటిసరీ చాలా ఫేమస్ అని విన్నాము. సో అక్కడికి వెళ్ళి ట్రై చేద్దామని చూస్తే ఫ్లాన్ పాటిసరీ తప్పి అన్నీ ఉన్నాయి. ఫ్లాన్ పాటిసరీ అప్పటికే సోల్డ్ అవుట్ అయిపోయింది. సో ఇంకా చీజ్ కేక్ ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చాము. ఫస్ట్ టైం నా లైఫ్లో అంత మంచి చీజ్ కేక్ తిన్నాం. క్రంబల్ కొంచెం గట్టిగా ఉన్నింది కానీ చీజ్ కేక్లో వనిలా ఎక్స్ట్రాక్ట్ అంతా చాలా పర్ఫెక్ట్ ఉండే. చాలా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఖచ్చితంగా ట్రావెల్ ముందు ఇంకొకసారి తీసుకొని తింటాం. సో మేము ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్కి వచ్చాము. యూజువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఆమె కనిపిస్తుంది మాకు. ఆమెకి 3 డాగ్స్ ఉన్నాయి. ఇంకొక సింగిల్ హోమ్లెస్ ఆమె అనమాట. ఎప్పుడు వచ్చినప్పుడంతా అనుకుంటా ఉంటాం ఆమెకి ఏమైనా తీసుకోవాలి, ఆమె డాగ్స్కి ఏమైనా ఇవ్వాలని. సో ఇవాళ ఈ ట్రీట్స్ ఇంకా ఆమె కోసం ఏమైనా తీసుకొని వెళ్ళి ఇవ్వబోతున్నాం. ఏంటంటే హోమ్లెస్ వాళ్ళకి ఇవ్వడానికి మేము కూడా కొంచెం భయపడతాం అనమాట. ఎందుకంటే అందరు మంచి వాళ్ళు ఉంటారో కాదు. కానీ ఈమెను చూసినప్పుడు అంతా చాలా పాపం అనిపిస్తుంది. 3 డాగ్స్ వేసుకొని ఉంటుంది అండ్ 3 డాగ్స్ని చాలా బాగా చూసుకుంటుంది కూడా. లైక్ చాలా చాలా బాగా చూసుకుంటుంది. అది చాలాసార్లు అబ్జర్వ్ చేసాము. అందుకే ఇవాళ ఎలాగో ఇక్కడికి వచ్చాము అని గుర్తొచ్చింది కరెక్ట్ టైంకి. సో తీసుకొని వెళ్ళి ఇస్తున్నాము. మేము ఒక ఫ్రూట్ సాలడ్ షాప్కి వచ్చాము. ఫ్రూట్ సాలడ్ ఆర్డర్ చేసాం. అండ్ ఇక్కడ పేర్లు అయితే చూస్తే చాలా క్రేజీ పేర్లు ఉన్నాయి. బ్రాడ్ పిట్, టేలర్ స్విఫ్ట్, ఎలన్ మస్క్, స్నూప్ డాగ్, బియాన్సే, డొనాల్డ్ ట్రంప్, అరియానా గ్రాండే, ఇంకా కైనే వెస్ట్. ఇక్కడ అంతా వాళ్ళ ఫ్రెష్ ప్రొడ్యూస్ ఉన్నాయి. ఫ్రూట్స్, ఫిగ్, స్ట్రాబెర్రీస్ క్రేజీ ఉన్నాయి, కివీస్, చెరీ టొమాటోస్, క్యూకంబర్స్, గ్రేప్స్, ఫ్లాట్ పీచ్, రౌండ్ పీచ్, మస్క్ మెలన్, బనానాస్, టొమాటోస్, నెక్టరీన్, క్యాప్సికమ్, ఆబర్జీన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. స్ట్రాబెరీస్ చాలా బాగున్నాయి. సో ఆ రోజు వీకెండ్ కాబట్టి మేము యూజువల్గా కూడా ఇంట్లో కూర్చునే కన్నా బయట ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రిఫర్ చేస్తామన్నమాట. సో ఆ రోజు అలానే ఇంకా నడుచుకుంటూ సోవెనియర్ షాప్లోకి వచ్చాము. ఇక్కడ ఈ బార్దు పోస్టర్స్ అవన్నీ చూస్తున్నాం అనమాట. ఇది ఈచ్ పోస్టర్ €30 మేము తీసుకుంటున్నాము. సో తీసుకుందామని ప్లాన్ చేసాము, యాక్చువల్లీ తీసుకోలేదు. అండ్ చాలా బాగున్నాయి. సో మేబీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటాం అనుకుంటా. అండ్ అలానే అన్ని కోస్టర్స్, ట్రేస్, పోస్టర్స్ అవన్నీ చూస్తున్నాం ఇక్కడ. అండ్ తర్వాత మేము మా ఫ్రెండ్స్ని కలవడానికి వచ్చాము. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము.
Several days later. గుడ్ మార్నింగ్ గైస్. ఇవాళ 6th సెప్టెంబర్ 7:16 AM అవుతుంది టైం. నేను ఆల్రెడీ 5:30కే లేసా. ఎందుకంటే ఇవాళ మేము పోయితియాకి వెళ్తున్నాము. పోయితియా బోర్దులానే ఫ్రాన్స్లో ఇంకొక సిటీ. అది మాకు 1.5 hour ట్రైన్ జర్నీ ఉంటుంది. సో ఆ ట్రైన్ క్యాచ్ చేయడానికి మార్నింగే లేసి రెడీ అయిపోయాయి అనమాట. అండ్ ఇవాళ జస్ట్ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తున్నాము. ఎందుకు అనేది ముందు ముందు చెప్తా. ఇప్పుడైతే నేను లేట్ అవుతున్నా ట్రైన్కి. సో లెట్స్ గో. సో మేము జస్ట్ ఇప్పుడే స్టేషన్కి వచ్చాము. నాకు తెలిసి మా ట్రైన్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో రావాలి. 7:50 అవుతుంది. 8:15 ఏమో 8:30కి ఉంది అనుకుంటా మా ట్రైన్. సో కొంచెం వెయిట్ చేయాలి. అండ్ బై ద వే ఇదే బోర్డు స్టేషన్. మేము తీసుకుంటున్న ట్రైన్ 8:36 ప్యారిస్ మౌంట్పార్నస్ అని ఉంది కదా, అదే. ఇంకా కూడా ప్లాట్ఫామ్ అనౌన్స్ కాలేదు. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఇప్పుడు కాఫీ తీసుకోవడానికి వచ్చాం. సో నేను మార్నింగ్ చెప్పా కదా మేము పోయితియాకి ఎందుకు వెళ్తున్నామని. ఊరికే టైం పాస్కి వెళ్తున్నాం అనమాట. బోర్దుకి దగ్గర సో బోర్దుకి దగ్గరనే వెళ్తున్నాం. ఈ డిస్టర్బెన్సెస్ ఇంకా హోప్ఫుల్లీ ఉండరాదు. సో బోర్దుకి దగ్గరనే వెళ్తున్నాం. అండ్ ఇవాళ మార్నింగ్ ఇప్పుడు 8 o'clock ఏమో అవుతుంది. 8కి వెళ్ళి నైట్ 8:30కి రిటర్న్ వస్తాం. అంటే బోర్దుకి వచ్చేసరికి 10 అయిపోతుంది. సో ఆ సిటీ ఎలా ఉంటుంది, మేము ఏమేమి చేస్తాం అన్నీ చూపిస్తాం మీకు. ఓకేనా? బై. ఓకే, మేము పోయితియాకి వచ్చేసాము. ఇప్పుడే దిగాము. దాట్స్ ద ట్రైన్. వెదర్ యాక్చువల్లీ చాలా బాగుంది ఇవాళ. సనీ ఉన్నా కానీ చల్లగా. ఇట్స్ నైస్. మేము ఇప్పుడు బస్ స్టాప్కి వచ్చాము. బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకొక మేబీ 9 to 10 minutesలో బస్ వస్తుంది. మేము ఇప్పుడైతే యూనివర్సిటీ దగ్గరకు వచ్చామన్నమాట. ఇది నా హస్బెండ్ మాస్టర్స్ చేసిన యూనివర్సిటీ ఎన్స్మా. జస్ట్ ఇలా క్యాజువల్గా తిరుగుతూ ఉన్నాము యూనివర్సిటీ దగ్గర.
ఎస్, ఇదే అనమాట యూనివర్సిటీ ఆఫ్ పోయితే, ఇంకా ఎన్స్మా. సో ఇప్పుడైతే యూనివర్సిటీ అంతా చూసాము, అంతా అయిపోయింది. నాస్టాలజీయాలో ఉండిపోయాడు నా హస్బెండ్, అండ్ ఫుల్ మెమరీస్ అన్నీ రీలివ్ చేశాడు. సో ఇప్పుడు ఇక్కడ ఇట్స్ డన్, అండ్ నౌ వీ గోయింగ్ టు హ్యావ్ లంచ్. ఇవాళ సాటర్డే కాబట్టి నో మీట్, సో వెజిటేరియన్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయాలి ఇప్పుడు, which is a task when you're staying abroad. But let's find out what we eat. సమ్మర్ అయిపోతుంది, సో లెవెండర్స్ కూడా ఇంకా వెళ్ళిపోతున్నాయి. బట్ లుక్ అట్ దిస్, నేను ఇప్పుడే ఇవి కోసి స్మెల్ చూసా, క్రేజీ వస్తుంది స్మెల్ అయితే. ప్రిటీ. ఓకే గైస్, నేను వెజ్జీ బర్గర్ తీసుకున్నా. ఇది మాక్ మీట్, మాక్ బేకన్ అండ్ మాక్ చికెన్ ఉంటుంది. చూద్దాం ఎలా ఉంటుందో. తీసుకున్న బర్గర్ ఇది మాక్ మీట్, మాక్ చికెన్ ప్యాటీ అండ్ బేకన్ కూడా ఉంది. చికెన్ కాదు అని చెప్పలేరు, సేమ్ చికెన్ లానే ఉంది. ఈవెన్ బేకన్ కూడా, నేను ఎప్పుడు బేకన్ పోక్ తినలేదు, బట్ సోర్సెస్ నుంచి వినింది ఏంటంటే పోక్ చాలా స్మోకీగా ఉంటుందని. సేమ్ ఎగ్జాక్ట్లీ ఎట్లనే ఉంది, అది చికెన్ తింటున్నట్టే ఉంది. ఎగ్జాక్ట్లీ 10 on 10. సూపర్ మార్కెట్కి వెళ్ళి ఆరెంజ్ జ్యూస్ అండ్ వాటర్ తీసుకున్నాం. అండ్ నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ది సిటీ. సో నాకు ఫుల్ హెడేక్ స్టార్ట్ అయింది. ఎండ అంటే ఎండ కూడా కాదు, బట్ ఏమో నేను యాక్చువల్లీ నైట్ నిద్ర కూడా పోలేదు. 1:30కి పడుకొని మార్నింగ్ మళ్ళీ 5:30కి లేచేసా. సో ఫుల్ టైర్డ్ అనిపిస్తుంది. సో ఇప్పుడు ఒక డెజర్ట్ ట్రై చేస్తున్నాం, చూద్దాం ఎలా ఉంటుందో. ప్యాక్ చేసి ఇచ్చిందా. సో ఈ డెజర్ట్ పేరు సూఫ్లే వెండెన్, ఇలా ఉంది చూడడానికి. అండ్ ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, సో చూద్దాం ఎలా ఉందో. చాలా సాఫ్ట్ ఉంది, ఆబ్వియస్లీ సూఫ్లే. ఇంట్రెస్టింగ్. ఇండియాలో ఎక్లేర్ చాక్లెట్ ఉంటుంది కదా, సేమ్ అట్లే ఉంది, కాకపోతే టూ స్వీట్, ఎక్స్ట్రీమ్ స్వీట్ ఉంది. నువ్వు దీన్ని చూడ ఎలా ఉందో. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఫ్రమ్ మీషో. సో నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి మధ్యలో ఫోన్ లోపల పెట్టేసా బ్యాగ్లో. బట్ తర్వాత కొద్దిసేపు అయ్యాక ఒక గిఫ్ట్ షాప్లోకి వెళ్ళి అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. ఇంకా యాక్చువల్లీ పోయితేలో అంతేం లేదు చూడడానికి. మా మెయిన్ పర్పస్ వచ్చి యూనివర్సిటీ విజిట్ అనమాట. ఇంకా అప్పటికే మేము ఆల్మోస్ట్ 20,000 స్టెప్స్ అలా నడిచేసాము. ఇంకా ఫుల్ కాలు నొప్పులు వస్తున్నాయని చెప్పి ఒక కాలు మసాజ్ తీసుకున్నాము. అయిపోయింది పోయితే. ఇప్పుడు జస్ట్ డిన్నర్ చేసేసి
ట్రైన్ క్యాచ్ చేసి వార్దుకి వెళ్ళిపోతాం. రైట్, ఐ గాట్ మై డిన్నర్. బాంబే ఆలు సాఫ్రన్ రైస్, అంతే. Alright guys, thank you so much for watching my vlog. If you like my video, don't forget to like, share and subscribe, and I'll see you in the next one. Bye bye.